ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయి, కుటుంబ పరంగా మేము ఇల్లు కట్టుకున్నాం, ఒక వస్తువు కొనుక్కున్నాం, వాహనం కొనుక్కున్నాం, ఆ కొనుక్కున్న దగ్గర నుంచి మా జీవితాల్లో విపరీతమైన నష్టం కలిగింది, ఎందువల్లో తెలియదు. అలాగే కొంతమంది ఆ గురువుగారు మేము ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మాకు ఎదుటి వాళ్ళతో, మా చుట్టూ ఉండే ఎదురు వ్యక్తులతో, మా తోటి పనిచేసే వాళ్ళతో మా మీద అసూయతో ఎక్కువగా మా మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇది రెండవది. మూడవది, గురువుగారు మాకు రావాల్సిన డబ్బు మాకు రావడం లేదు. మేము ఎంత కష్టపడ్డా మేము ఇచ్చిన డబ్బులు, కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులు అవతల వారు మా దగ్గర నుంచి తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీకేంట్లే, మీకు బాగానే ఉందిగా, ఇస్తాంలే అంటున్నారు. తర్వాత మాకు మానసికంగాను ఆర్థికంగా కుటుంబపరంగా చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే, గురువుగారు మా ఇంట్లో అనవసర విషయాలు గొడవలు అవుతున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, తల్లి పిల్లల మధ్య. అలాగే ఈ గొడవల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాము, కుటుంబపరంగా నష్టపోతున్నాము. అలాగే మాకు చుట్టుపక్కల వారితో, అంటే ఎదురు పక్కన ఉన్నవారు, ఎదురు ఉన్నవారు ఏదో రకంగా కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి, చూటీపోటీ మాటలతో మమ్మల్ని మా మీద ఏదో ఒకటి అంటూ ఉన్నారు. తర్వాత మాకు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. దేనివల్ల చాలామంది తెలియదు ఏంటంటే, ఇవన్నీ కూడా రావడం గల కారణం విపరీతమైన ఘోష. దీన్ని జనఘోష అంటాం. అలాగే కంటి చూపు, అంటే ఎవరైనా దిష్టి దోషం అంటాం కదా, భయంకరమైన దిష్టి దోషాలు ఉన్నప్పుడు మీ కుటుంబాలలో మీకు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మనం చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, ఇది దిష్టి దోషంగా భావించకుండా ఏదో ప్రయోగం చేసేసారు మా కుటుంబం మీద, మా ఇంటి మీద, దానివల్ల మేము నష్టపోతున్నాము అని జనాల దగ్గరికి వెళ్తారు. దీంతోపాటు బోల్డ్ డబ్బు ఖర్చు పెడతారు, కానీ ఎప్పటికీ తగ్గదు, అలాగే ఉంటారు. అలాగే కొంతమంది మా ఇంట్లో ఏదో దుష్టశక్తి తిరుగుతుందండి, మమ్మల్ని భయపెడుతుందండి, మాకు తెలియని భయం వేస్తుందండి, రాత్రిపూట నిద్రపోలేకపోతున్నామండి, నిద్రే పట్టడం లేదండి, ఇంట్లో మాకు కడుపులో నొప్పి వస్తుందండి, సడన్గా జ్వరం వస్తుందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటున్నాడండి. దేనివల్ల? ఇది కూడా ఘోరమైన దిష్టి దోషం వల్ల వస్తుంది. అంటే అలాంటి దిష్టి దోషం తగిలింది అంటే మీరు కోలుకోవడం కష్టం. ఈరోజు మనం అలాంటి దిష్టి నివారణ, ఒక అద్భుతమైన అతి పురాతనమైన తంత్రంలో ఉన్న దిష్టి నివారణ చెప్తాను. చాలా చాలా తేలికైంది. మీకు అలా చేతులతో తీసి అలా బయటపడేస్తుంది. అంటే ఆ బాధ, దిష్టి బాధ ఉంటే నష్టపోయేది కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అన్ని రకాలుగా. కొంతమంది అయితే జీవితాల్లో దానివల్ల నష్టపోయామని తెలియక ఎంతో ధనాన్ని వృధా చేస్తారు. మీరు ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి, మీకు తక్షణం ఇమ్మీడియట్గా ఈ బాధ నుంచి బయటపడతారు. చాలా చాలా తేలికైంది. ఎలా చేయాలి, ఏ పదార్థం కావాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే మన పెద్దలు ఎంతో పరిశోధనాత్మకంగా పదార్థానుగుణ శక్తి గురించి చెప్పారు. మనం రోజు రోజుకి వాటిని వదిలేస్తూ వస్తున్నాం కాబట్టి తెలియదు. ఎవరికైతే మీ కుటుంబ సభ్యుల్లో చీటికి మాటికి చిరాకు, కోపము, అసూయ, కొట్లాట, గొడవలు, అరుపులు, కరుపులు ఇలాంటివన్నీ ఉంటే అది ప్యూర్ అండ్ ప్యూర్ దిష్టి దోషమే. అది ఘోరమైన దిష్టి దోషం, కనుదిష్టి తగిలిందని అర్థం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎవరైతే వ్యక్తి, అది కుటుంబంలో ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, దీర్ఘరోగాలు, అంటే ఒక్కొక్కరు అలా దిష్టి తగిలి మంచాన్ని పడిపోతారు, కోలుకోలేరు. మందులు వాడినా కోలుకోలేరు. అప్పుడు ఏమనుకుంటాము, ఏదైనా తంత్ర ప్రయోగం జరిగిందేమో అనుకుంటాం. అది దిష్టి దోషం వల్ల జరిగిందని కూడా గుర్తించలేము.
డబ్బులు ఉన్నా దిష్టి తగులుతుంది, డబ్బులు లేకపోయినా దిష్టి తగులుతుంది. దిష్టి దోషానికి డబ్బులు ఉండాలి రూల్ ఏం లేదు. అది అవతల వాడు ఏడుపు ఉంటే చాలు, అది గుర్తుంచుకోండి. చాలామంది అంటారు మాకు ఏమీ లేదండి కానీ మాకు దిష్టి తగిలిందండి అంటే అర్థం మీ మాట్లాడడం వల్ల మీ మీద ఏడ్చేవాళ్ళు అందులో కుటుంబ సభ్యుల్లో ఉండవచ్చు, బయట వ్యక్తుల్లో ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కానీ అది మీరు గుర్తించలేరు. అలాంటి భయంకరమైన దిష్టి దోషం ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా బయటపడతారు. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కల్లుప్పు, సముద్ర ఉప్పు, దొడ్డుప్పు, పసుపు, మనం వాడే పసుపు, అలాగే ఆవాలు, పొట్టు తీసిన ఆవాలు, తెల్ల ఆవాలు అంటారు. అలాగే మీకు పిప్పళ్ళు దొరికితే పర్వాలేదు, పిప్పళ్ళు మనకి ఆయుర్వేద షాపులు దొరుకుతాయి. లేని పక్షంలో మిరియాలు వాడండి. మిరియాలు ఎలా చేయాలి మీకు చేసి చూపిస్తాను, ఆ విధంగా చేయండి. మీకు ఇమ్మీడియట్గా అంటే తక్షణమే ఇమ్మీడియట్గా ఆ దోషం తొలగి బాధ నుంచి ఉపశమనం పొందుతారు. అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారికి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా చేయవచ్చు. అందులో ఎటువంటి అది అంటే మీకన్నా పెద్దవాళ్ళతో చేసే ఉంటాయి, మీకన్నా చిన్నవాళ్ళు. ఇది యుక్త వయసు వచ్చిన పిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళకు కూడా చేయవచ్చు. మీరు కొద్దిగా ఇలాంటి ఆవాలు తీసుకోండి, అలాగే 2 మిరియాలు తీసుకోండి, కొద్దిగా పసుపు తీసుకోండి, కొద్దిగా ఇలా వేయండి. అలాగే కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా ఎక్కువ కూడా కాదు, ఇలా కల్లుప్పు తీసుకుని మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు కుడి చేతిలో పట్టుకోండి, ఇలా చేతిలో వేసుకోండి. ఇలా చేతిలో వేసుకొని మీరు ఈ పదార్థాలన్నీ కలపాలి. మొత్తం అన్నీ కూడా కలిపి మీరు ఏం చేస్తారంటే ఇలా చేత పట్టుకొని ఎవరికైతే దిష్టి తగిలిందో బాధపడుతున్నారో వారి తల చుట్టూతా బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో వారి తల చుట్టూతా మీరు సవ్యంగా అపసవ్యంగా 3 సార్లు తిప్పాలి. ఇదిగోండి మీరు మనిషి అనుకోండి, ఇలా 3 సార్లు, 3 అలాగే అపసవ్యంగా 3 సార్లు ఇలా తిప్పిన తర్వాత ఇది ఏదైతే మనం తిప్పామో ఈ పదార్థాన్ని మీరు ఏదైనా మంట ఉండి గ్రామీణ ప్రాంతాలు అనుకోండి పొయ్యి ఉంటుంది, బయట కట్టెల పుల్ల పొయ్యిలు ఉంటాయి, దాంట్లో పడేయచ్చు. అలా అవకాశం లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే మీ బాత్రూంలో కానీ టాయిలెట్లోకి వెళ్ళండి. టాయిలెట్లోకి వెళ్ళి మీరు ఈ తిప్పిన పదార్థాన్ని ఆ టాయిలెట్లో పడేసి ఒక బకెట్ నీళ్ళు పోయండి. అంటే అందులో కూడా లేకుండా నీ మొత్తం బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మీరు గనక చేస్తే ఇమ్మీడియట్గా మార్పు వస్తుంది. అంటే ఇమ్మీడియట్గా మార్పు మీరు చూడగలుగుతారు. నీటిలో వేయవచ్చు, అలాగే నిప్పుల్లో వేయవచ్చు. నిప్పుల్లో అంటే ఇంట్లో చేయలేం కదా, అంటే ఇప్పుడు ఉన్న సిటీలో అయితే కష్టం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలే, కానీ తక్షణమే మీకు నివారణ జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. మన పెద్దలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మాకు ఈ సమస్య, మేము చెప్పినా ఒక్కొక్కసారి ఏంటంటే జాతక దోషం కాదమ్మా ఇది దిష్టి దోషం అమ్మా అన్న వారి అర్థం కాదు. కారణం ఏంటంటే తిరుగుతూ ఉంటారు, అందరిని అడుగుతూ ఉంటారు, దానికి యంత్రాలు పెడుతూ ఉంటారు, తంత్రాలు చేపిస్తూ ఉంటారు, బోల్ డబ్బులు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు, కానీ తగ్గదు. ఇంత చిన్న చిన్న సమస్యలకి మనకు తెలియకపోవడం వల్ల అంటే మన ఆచార వ్యవహారాలు తెలియకపోవడం వల్ల మనం ఇలాంటివి ఎదుర్కొంటాం. ఇది మీరు ఎవరైనా సరే ఎవరైనా చేయవచ్చు, ఎవరికి వారు మాత్రం చేసుకోకూడదు, వేరే వాళ్ళు చేయాలి. వేరే వాళ్ళంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కూడా ఎవరైనా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హాస్టల్లో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇది చేసిన తర్వాత ఎవరైతే చేస్తారో వారు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, అది గుర్తుంచుకోండి. అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ప్రభావం కలుగుతుందో అంటే మీకు అనిపించింది చిరాగ్గా ఉంది, మీరు ఇమీడియట్గా చేయించుకోండి. వ్యక్తులు ఎవరైనా సరే ఈరోజు ఉదయం మీరు బయటికి వెళ్ళి వచ్చారు, సంథింగ్ మీకు అనిపించింది, నెగిటివ్గా అనిపించింది, ఇమీడియట్గా చేయించుకోండి. మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా అలా ప్రవర్తిస్తూ ఉన్నా మీరు ఇమీడియట్గా చేయండి. ఇది మీకు రక్షగా పనిచేస్తుంది. ఇది తేలికైంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అంతకుముందు మీ అందరికి మీరుగా చేసుకోగలిగే ఉపాయాలు కూడా నేను చాలా చెప్పాను. ఈ కల్లుప్పుతో చాలు అంత ఫలితం ఉంటుంది. కానీ ఇది ఇంకా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం. ఇది దిష్టి నివారణలో అద్భుతమైన నివారణ. అంటే ఇది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే మనం ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి వేసే అవకాశం లేకపోయినప్పటికీ దీన్ని చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
ఆ బాధ అనేది దిష్టి బాధ ఉండటం వల్ల ఆర్థికంగా నష్టపోయిన వారు, కుటుంబపరంగా నష్టపోయిన వారు ఎంతోమంది ఆవేదనతో అడగడం జరిగింది. వారందరి కోసం ఈ తేలికైన ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.